విశ్వా, అమ్మా సుధా, లోపలికి రండి. మేము లోపలికి రావడానికి రాలేదు. నా కూతురు పెళ్లి జరిపిస్తానన్న మాట ఇచ్చిన ఈ ఇంటి పెద్ద మనిషినే బయటికి రమ్మని చెప్పండి. ఏమైంది మామయ్య? నేను ఈ ఇంటి పెద్దతోనే మాట్లాడి తెలుసుకుంటాను. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. వెళ్ళు. ఏమా బానే చదువుతున్నావా? పెదనాన్న, మావి మీతో ఏదో మాట్లాడాలంట, మిమ్మల్ని రమ్మంటున్నారు. అవునా? ఏం మాట్లాడాలంట? విశ్వా, ఇంట్లోకి రాకుండా బయటే నిలబడ్డావేంటి? ఏం జరిగింది? వంశీ జైల పెళ్లి గురించి మీతో మాట్లాడి లోపలికి రావాలా లేక ఇటు నుంచి ఇటే వెళ్లిపోవాలా అని అప్పుడు నిర్ణయం తీసుకుంటాను. ఏంటో చెప్పు విశ్వా. ఈ పెళ్లి మీ ఇష్ట ప్రకారమే జరిపించాలనుకున్నారుగా? ఎవ్వరి ప్రోద్బలము లేదుగా? మీ నిర్ణయం ప్రకారంగానే ఈ పెళ్లి నిశ్చయించారుగా? అవును. మరైతే మీ భార్య శకుంతలాదేవి గారు నా భార్యతో తనకి ఈ పెళ్లి జరిపించటం ఇష్టం లేదని తనతో ఎందుకు మాట్లాడారు? అమ్మా సుధా, విశ్వ చెప్పేది నిజమా? అవునన్నయ్య. వదిలికి ఇష్టం లేకుండా జయ ఈ ఇంటి కోడలవటం నాకు కూడా ఇష్టం లేదన్నయ్య. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ జయని ఈ ఇంటి మనిషిగా అభిమానించాలి. అప్పుడే తను సంతోషంగా ఉంటుంది. అలా లేనప్పుడు ఈ పెళ్లి జరిపించడంలో అర్థమే లేదు. నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు సుధా. మీ వదిన గురించి నీకు తెలిసిందేగా. తనకు ఆవేశం ఎక్కువ, అంతేగాని నా మాట కాదందు. మీ భార్య మీద మీకున్న నమ్మకం మంచిదే, కానీ నా కూతురు జీవితం గురించి కూడా నేను జాగ్రత్తలు తీసుకోవాలి కదా. నాకు వంశీ జయల పెళ్లి జరిపించటం ఇష్టమే. వదినా, నువ్వు చెప్పేది? అవును సుధా, ఈ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. మరి నిన్నటి గురించి మర్చిపో సుధా. నేనేదో నీ మీద కోపంతో అలా అన్నానంతే. ఆ తర్వాత బాగా ఆలోచించాను. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని మనసులో పెట్టుకుని నిన్ను సాధించడం తప్పు అనిపించింది. గతంలోనే ఉండిపోతే భవిష్యత్తు ఉండదు అనిపించింది. అంతేకాకుండా మన పంతానికి పట్టుదలకి పిల్లల సంతోషాన్ని బలి చేయకూడదు అనిపించింది. ఇవన్నీ ఆలోచించి నా తప్పు తెలుసుకున్నాను. నా నిర్ణయం మార్చుకున్నాను. ఏమండి,
మీ మేనకోడలే మనింటి కోడలవ్వడం నాకు చాలా సంతోషం. ఆ, ఆ. మీరు ఈ ఇంటి అల్లుడు. తెలుసో తెలియకో మీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఈ ఇంటి ఆడపడుచు సంతోషంగా ఉంటేనే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఇంకెప్పుడు నువ్వు బాధపడేలా ప్రవర్తించును. వదినా, జయ, ఇలా రామ్మా. జయ, జయా, కంగ్రాచులేషన్స్. ఇదేంటి నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది? నువ్వు ఇంటికి కోడలివి కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ జాతకంలో అదృష్టం చాలా బాగా రాసిందనుకుంటా. అందుకే పెద్దోరింటికి కోడలివి కాబోతున్నావు. జాతకం అంటే గుర్తొచ్చింది. పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి జాతకాలు చూసి ఆ తర్వాత కదా ముహూర్తం ఫిక్సింగ్ చేయాలి. ఆ విషయం మర్చిపోయారా పెద్దరు? ఓహో, సెల్ ప్లాన్ ఇదే. Hey baby, exactly. You're right. How we forget this important matter? ఆ, అవునవును. ఆ, శకుంతల, నువ్వైనా ఒక మాట గుర్తు చేయాలి కదా. ఇప్పుడే కదండి అంతా సర్దుకుంది. నేనంత దూరం ఆలోచించలేదు.